హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి స్టాటిక్ జీకేలో భాగంగా భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? జవాబు 12 మంది. నెక్స్ట్, భారత మొదటి రాష్ట్రపతి ఎవరు? జవాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, ఏకగ్రీవంగా ఎన్నికైన భారత ఏకైక రాష్ట్రపతి ఎవరు? జవాబు నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్, రాజ్యసభకు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? జవాబు ఉపరాష్ట్రపతి. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి? జవాబు 35 సంవత్సరాలు. నెక్స్ట్, భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, ప్రధానమంత్రి కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి? జవాబు 25 సంవత్సరాలు. నెక్స్ట్, నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? జవాబు ప్రధానమంత్రి. నెక్స్ట్, భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు? జవాబు అటార్నీ జనరల్. నెక్స్ట్, పార్లమెంటులో సభ్యత్వం లేకపోయినా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే హక్కు ఎవరికి ఉంది? జవాబు అటార్నీ జనరల్. నెక్స్ట్, భారత పార్లమెంట్లో ఏ ఏ భాగాలు ఉంటాయి? జవాబు రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ. నెక్స్ట్, భారత పార్లమెంటు ఎగువ సభను ఏమంటారు? జవాబు రాజ్యసభ. నెక్స్ట్, భారత పార్లమెంటు దిగువ సభను ఏమంటారు? జవాబు లోక్సభ. నెక్స్ట్, రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? జవాబు 250 మంది. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? జవాబు 6 సంవత్సరాలు. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుడు కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి? జవాబు 30 సంవత్సరాలు. నెక్స్ట్, లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? జవాబు 552 మంది. నెక్స్ట్, లోక్సభ సభ్యుని పదవీ కాలం ఎంత? జవాబు 5 సంవత్సరాలు. నెక్స్ట్, లోక్సభ సభ్యుడు కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి? జవాబు 25 సంవత్సరాలు. నెక్స్ట్, లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? జవాబు జీవి మాల్వంకర్. నెక్స్ట్, మనీ బిల్లును ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి? జవాబు లోక్సభ. నెక్స్ట్, ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? జవాబు లోక్సభ స్పీకర్. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత? జవాబు 65 సంవత్సరాలు. నెక్స్ట్, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత? జవాబు 62 సంవత్సరాలు. నెక్స్ట్, భారతదేశంలో మొదటి సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు? జవాబు కలకత్తా. రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా. నెక్స్ట్, రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, గవర్నర్ కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి? జవాబు 35 సంవత్సరాలు. నెక్స్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? జవాబు గవర్నర్. నెక్స్ట్, రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి ఎవరు? జవాబు గవర్నర్. నెక్స్ట్, కేంద్ర మరియు రాష్ట్రాల ఖాతాలను ఆడిట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? జవాబు కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్, కాగ్ పదవీ కాలం ఎంత? జవాబు 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు. నెక్స్ట్, కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 324. నెక్స్ట్, భారతదేశంలో ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు? జవాబు 61వ రాజ్యాంగ సవరణ 1889. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 352. నెక్స్ట్, రాష్ట్రపతి పాలన గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 356. నెక్స్ట్, ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 360. నెక్స్ట్, భారతదేశంలో ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారు? జవాబు ఒక్కసారి కూడా విధించలేదు. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? జవాబు దక్షిణాఫ్రికా. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 368. నెక్స్ట్, పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? జవాబు 73వ రాజ్యాంగ సవరణ 1992. నెక్స్ట్, మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? జవాబు 74వ రాజ్యాంగ సవరణ
1992. నెక్స్ట్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఓటు వేసేందుకు కనీస వయస్సు ఎంత? జవాబు 18 సంవత్సరాలు. నెక్స్ట్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి? జవాబు 21 సంవత్సరాలు. నెక్స్ట్ అధికార భాషల గురించి తెలిపే షెడ్యూల్ ఏది? జవాబు 8వ షెడ్యూల్. నెక్స్ట్ ప్రస్తుతం 8వ షెడ్యూల్లో గుర్తించబడిన అధికార భాషలు ఎన్ని ఉన్నాయి? జవాబు 22 భాషలు. నెక్స్ట్ భాషా ప్రాతిపదికన ఏర్పడిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది? జవాబు ఆంధ్రప్రదేశ్ 1953. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల రక్షణ కోసం హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేస్తుంది? జవాబు ఆర్టికల్ 226. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? జవాబు 2005. నెక్స్ట్ మినీ రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సవరణను పిలుస్తారు? జవాబు 42వ రాజ్యాంగ సవరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.